డాక్టర్ పి. శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తులు నవల తర్వాయి భాగం. మనం ఏరుకునే ప్రతి వస్తువును ప్రయోజనం చూసి ఏరుకుంటామా? ప్రశ్న వేసింది కళ్యాణి. మరి దేన్ని చూసి? ప్రయోజనాలు లెక్క చూసుకొని ఆ పైన మమతలు పెంచుకోము, అవి ఏర్పడతాయి అంతే అంది కళ్యాణి అతని కళ్ళల్లోకి చూసి. ఓహో అన్నాడు ప్రకాశం. ఇద్దరికీ ఒక్కసారి మళ్ళీ భయం వేసి చూపులు తిప్పేసుకున్నారు. నిశ్శబ్దంగా నడక సాగించారు. తోటలో చెట్లు బాగా దట్టంగా అల్లుకున్న చోట నీడలో ఆగిపోయి ప్రకాశం, టైము 3:30 అయింది, ఇప్పుడు సాయంత్రం 6 గంటల దాకా పడవ వాళ్ళు ఉంటారు. కథల్లో చెప్పినట్టు ఈ చెట్టు నీడన విశ్రాంతిగా కూర్చొని మాట్లాడుకుందాం. మోసుకొచ్చిన పలహారాలున్నాయి, ఒకరికొకరం చెప్పుకోవాల్సిన గాథలు చాలా ఉన్నాయి. ఏకాంతం దొరికింది, విశ్రాంతి కల్పించుకున్నాం. ఇంకేం కావాలి కళ్యాణి అంటూ పలహారం పొట్లం విప్పాడు ప్రకాశం. కళ్యాణి జవాబు చెప్పలేదు. ఇద్దరిని మౌనం ఆవరించింది. దూరాన పికిలి పిట్టల అరుపు, ఎండుటాకుల గలగలలు. ఇద్దరి హృదయాలు ఏదో చెప్పలేని నిర్వేదంతో బరువెక్కిపోయాయి. పరస్పరం చెప్పుకోవడానికి బోలెడంత ఉంది, మాటలే దొరకడం లేదు. ఇద్దరి మధ్య ఏదో అవ్యక్తమైన అయోమయం అడ్డు నిలిచింది. ప్రకాశానికి చెప్పాల్సినవన్నీ ఒక్కసారి కళ్యాణి మనసులో పెళ్ళుబుకినట్లు స్ఫురించాయి. అన్నింటినీ ఒక్కసారిగా చెప్పేయాలనుకున్నారు ఇద్దరు. అవును ప్రకాశం, ఇంకేం కావాలి? ఇలాంటి అవకాశాలు ఎప్పుడో కానీ రావు. మా లెక్చరర్ అన్నట్టు బతుకులో చిన్న చిన్న కటాక్షాలకే మనం నోచుకున్నాం కనుక వాటికే కృతజ్ఞత చెప్పించాలి. చెప్పుకోవాల్సిన గాథ చాలా ఉంది ప్రకాశం, ఎటొచ్చి ఎలా చెప్పాలో తెలియడం లేదు. నీతో చెప్పుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, కానీ అది లోపలే అణిగిపోయింది. అదే నా బలహీనత. ఎవ్వరితోనూ ఏది చెప్పుకోలేను. చెప్పుకునేందుకు మాత్రం ఎవరున్నారులే. పుట్టిననాటి నుండి నేను ఒంటరిదాన్నే. ఇదివరకంటే ఏమో, ఇప్పుడు నువ్వు ఒంటరిదానివేనా? మొన్నటిదాకా ఇద్దరం వేరువేరుగా ఒంటరి వాళ్ళం, ఇవాళ నుంచి అలా కాదుగా. ఇద్దరం ఒకరికొకరం తోడుపడితే ఇంకా ఒంటరితనం ఏంటి? ప్రకాశం అన్నాడు. కళ్యాణి జవాబు చెప్పుకోలేదు. ఆమె మొహంలో ఏదో భయం కమ్ముకుంది. అది ప్రకాశం పోల్చుకోలేదు. చెప్పు కళ్యాణి, మీ నాన్నగారు ఏం రాశారు ఉత్తరంలో? రాత్రి ఎందుకంత బాధపడ్డావు? అతని కళ్ళల్లోకి ప్రశ్నార్థకంగా చూసింది. ఇతడికి అభిమానించడం తెలుసు, తోడుపడాలని తహతహలాడటమూ తెలుసు, కానీ మనిషిని అర్థం చేసుకోవడం తెలుసా అనుకుంది మనసులో. వెంటనే ఆ జిజ్ఞాసలోంచి తేరుకొని, చెప్పడానికి ఏముంది ప్రకాశం, ఇప్పుడు మేమున్న పరిస్థితి అంతా రాశారు. ఆయన మనసులోని దిగుళ్ళు బెంగలు అన్నీ రాశారు. మాది బీద కుటుంబం లెక్కే. ఆ సంగతి నేను చిన్నప్పుడు అర్థం చేసుకున్నాను, కానీ బొత్తిగా నిరాధార పక్షులు అని తెలుసుకోలేకపోయాను. నందూరులో మాకొక ఇల్లుందని చెప్పాను కదా, తాతల నాటి ఇల్లు అది. అమ్మితే ఎంత చేస్తుందో నాకు తెలియదు, కానీ దాని మీద 3,000కి పైగా అప్పు పెరిగిందట. ఇంటి మీద అప్పు చేసినట్టు నాన్న నాకెప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు అది వేలానికి వచ్చిందట. ఆ తర్వాత మాకు నీడ కూడా ఉండదు. మూలిగే నక్క మీద తాటిపండు అన్నట్టు దానికి తోడు నాన్న ఆరోగ్యం బాగులేదట. అది పరిస్థితి. ఏం చెప్పమంటావు అంటూ ఆగిపోయింది కళ్యాణి. తల దించేసుకొని వింటున్నాడు ప్రకాశం. తల ఎత్తకుండానే, పోనీ మీ నాన్నగారిని ఇక్కడికి తీసుకురాకూడదు? ఆసుపత్రిలో వైద్యం చేయిద్దాం, నేనున్నానుగా అన్నాడు జంకుతూనే. అలా చేస్తే బాగానే ఉంటుంది, కానీ అంత శక్తి నాకెక్కడిది? ఇందిరలాగా ఇంకొకరిని పోషించే స్థితిలో నేను లేను కదా. అక్కడుంటే నాన్నకేదో విధంగా గడిచిపోతుంది. స్థానికుడు కాబట్టి అప్పో సొప్పో చేసి నన్ను ఇక్కడ చదివిస్తున్నాడు. ఇక్కడికి వచ్చేస్తే మమ్మల్ని చూసేవారెవరు? అదీగాక నాన్నకి ఆ ఊరు ఆ ఇల్లు విడిచిపెట్టి రావడం ఎంత మాత్రం ఇష్టం లేదు. ఎందుకో ఆ ఇంటి మీద అంత మమత. సొంత ఇల్లు అంటే ఎవరికి మమత ఉండదు కళ్యాణి? సొంత ఇల్లు నిట్టూర్చింది కళ్యాణి. ఆయనకేముంది కనుక ఆ ఇంట్లో ఇల్లాలా, ఇంటికి ఓ దక్షత. నేను పుట్టి పెరిగింది ఆ ఇంట్లోనే, కానీ ఆ ఇల్లు తలుచుకుంటేనే నేను మరింత వణికిపోతాను. ఎంత భయంకరమైన ఒంటరితనం అనుభవించాను ఆ ఇంట్లో. ఈ లోకంలోకి నా ప్రవేశం
మా అమ్మ నిష్క్రమణం రెండూ ఒక్కసారే జరిగాయి. సంవత్సరం పక్కింటి ధర్మాత్మురాలు పెంచింది. ఆ తర్వాత మా వేలు విడిచిన పిన్ని పెంచింది. నేను ఇంటర్ పాస్ అయ్యాకనే పోయిందిలే ఆవిడ. నా హై స్కూల్ చదువు, తునిలో పిన్నితో కాపురం, ఇవన్నీ అప్పుడప్పుడు నీకు చెబుతూ వచ్చానుగా. ఇల్లన్నావా? ఊరిలో రామమందిరం సందులో చిట్ట చివరి ఇల్లు మాది. నిర్మానుష్యంగా పాడుబడినట్టుండేది. చిన్నతనం నుంచి ఇల్లు కదిలి ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. నలుగురితో కలిసి ఆడుకోవడం కూడా తెలియదు. ఇంట్లో నేను, మా నాన్న, వీధి గదిలోనే పోస్ట్ ఆఫీస్ ఉంది. నలుగురితో కనీసం మా నాన్నగారైనా కలిసిమెలిసి ఉండగలిగితే, అట్లాంటి మనిషి అయితే నేను ఇలా తయారవకపోతేనేమో. ఆయన అలాంటివాడే, నాలాంటివాడే. తెలివి తక్కువవాడా కాదు. కానీ అమ్మ పోయిన నాటి నుంచి జీవితం మీద అదో రకం విరక్తి పెంచేసుకున్నాడు. ఒక్క నేను తప్పితే ఈ ప్రపంచంలో ఆయనకి ఏ అనుబంధము లేదు. కానీ నాతో కూడా చనువుగా ఉండలేకపోయాడు. జలుబు చేస్తుంది, నీళ్లలో తిరక్కు, ఇంకా పడుకో, లేకపోతే జబ్బు చేస్తుంది, రేపు పండగ, పొద్దున్నే లేచి తలంటుకొని కొత్త పరికిణి కట్టుకో మొదలైన వాక్యాలు మించి ఆయన నాతో ఇంకేమీ మాట్లాడి ఎరుగడు. అలాగని నాన్న హృదయం లేనివాడు అనుకోకు. ఎవరి కష్టం విన్నా సరే ఇట్టే కన్నీరు కార్చేస్తాడు. ఆ పోలిక కొంచెం నాకు అబ్బిందనుకో. అలాగే మా నాన్న అల్ప సంతోషి. అందుచేత చిన్నప్పటి నుంచి నేను అలాగే తయారయ్యాననిపించింది. నాకెప్పుడు పెద్ద ఆశలు లేవు, ఆశయాలు లేవు. నాన్న ఏం కొంటే అవే బట్టలు, ఇంట్లో ఏం తింటే అదే తిండి. అంచేత పేదరికం కానీ మరో లోపం కానీ నాకు తెలిసేది కాదు. కానీ నా బాధ వేరు. చెప్పలేని ఒంటరితనం సర్వదా నన్ను బాధించేది. పట్టపగలు కూడా కీసురాళ్ల శబ్దాలు, గాలి రొదలు నన్ను భయపెట్టేవి. నాన్న ఎప్పుడో కానీ మాట్లాడడు. ఆ వాతావరణంలో నేను అలాగే తయారయ్యాను. వెలికిరాని మాటలెన్నో నాలో లోపల అట్టహాసం చేసేవి. అంటూ ఏదో ఉద్వేగం వచ్చి మధ్యలో ఆగిపోయింది కళ్యాణి. అప్రయత్నంగా ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె కంట నీరు చూసి ప్రకాశం గిలగిలలాడిపోయాడు. చేతురుమాలతో కళ్ళు తుడుస్తూ, ఛా, ఏంటది కళ్యాణి, ఎందుకలా బెంబేలు పడిపోతున్నావు అన్నాడు. కళ్యాణికి దుఃఖం పెళ్ళుబికి వచ్చేసింది. శ్రావణ మేఘం ఒక్కసారి వర్షించేసింది. ప్రకాశం అచేతనంగా అలా ఉండిపోయాడు. జీవితంలో ఎప్పుడూ ఇలాంటి ఘట్టాన్ని అతడు ఎదుర్కోలేదు. ఆమెను ఎలా ఓదార్చడం? తన చిన్నప్పుడు అమ్మ కూడా తనను చూసి కంటనీరు పెట్టేది. అది చూసి తనకు భయం వేసేది. వెంటనే అక్కడి నుంచి పారిపోయి ఆ రోజంతా అమ్మ దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు కళ్యాణి ఎందుకు ఏడుస్తోంది? కళ్యాణి తనంతట తనే దుఃఖాన్ని ఆపు చేసుకొని తిరిగి చెప్పడం ప్రారంభించింది. ఆ వాతావరణంలోని నిస్సహాయత అలాంటిది ప్రకాశం. క్షమించు నన్ను. ఎందుకో ఒక్కసారిగా దుఃఖం వచ్చేసింది. ఆపుకోలేకపోయాను. కానీ నేను ఇల్లు దాటే వరకు కంట నీరు పెట్టి ఎరగను. నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ అది నిజం. ఎప్పుడూ బరువుగా ఉండి ఎప్పటికీ బరువు తీర్చుకోలేకపోవడం ఎంత బాధగా ఉంటుందో ఊహించుకో. క్షణం ఆగి మళ్ళీ ప్రారంభించిన కళ్యాణి, నేను స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాక నాకు పెళ్లి చేద్దామని ప్రయత్నించాడు నాన్న. జీవితం అంతా సమస్యల వలయం అని ఆ తర్వాతే నాకు అర్థమైంది ప్రకాశం. ఆశించింది వేరు, జరుగుతున్నది వేరు. ఆశించిన చదువు కూడా చదవలేకపోయాను. చివరకు ఈ ఆనర్స్లో చేరాను. పోనీ ఇదైనా గట్టెక్కుతుందా అంటే ఆ ఆశ అడుగంటుతోంది. నా మనస్సు ఏ విధంగా ఉంటుందో కొంచెమైనా అర్థం అవుతోందా ప్రకాశం అని ప్రకాశం కళ్ళలోకి చూసింది. ఎందుకు అర్థం కాదు కళ్యాణి? ఇద్దరం సరిగ్గా ఒకలాంటి నిర్భాగ్యులమే. ఎటొచ్చి మా మావయ్య నాకు మిగిలిన భూమి అమ్మేసి ఆ డబ్బుతో నేను కోరిన చదువు చెప్పిస్తున్నాడు. నీకు అది లేకపోయింది. పోనీలే, దానికి నేను విచారించడం లేదు అందామె. వద్దు, విచారించకు. నువ్వు డాక్టరు కాలేకపోయినా నేనవుతాను కదా. ఇద్దరిలో ఎవరో ఒకరు అయితే చాలు కదా అన్నాడు ప్రకాశం. వద్దు ప్రకాశం, అలాంటి మాటలు చెప్పి నన్ను భయపెట్టకు. ఇంత అందమైన కళ్ళని ఇలా భూమిలోకి దింపేస్తావే? ఇలా చూడు. ఎందుకంత భయం? నా మీద నమ్మకం లేదా అన్నాడు ప్రకాశం ఆమె చుబుకం పట్టుకొని తల పైకెత్తుతూ ఆప్యాయంగా, బాధగా. నీ మీద నమ్మకం లేక కాదు ప్రకాశం, నా అదృష్టం మీద నాకు నమ్మకం లేదు. ఇంత బరువు మోయగలనా అని భయం కూడా. అదేమిటి అలా అధైర్యపడతావు?
ఈ క్షణం నుంచి అలాంటి భయాలన్నీ పోగొట్టుకో కళ్యాణి. ప్రకాశం ఎప్పుడు నీ పక్కనున్నాడు అనే మాట మర్చిపోకు. ఒకసారి ఏడ్చేసి కొంత బరువు దించేసుకున్న కళ్యాణి ప్రకాశం మాటలతో మరింత తేలికపడింది. ఉన్న భయాలన్నీ ఒక్కసారి పోగొట్టుకోవడానికి అన్నట్టు ఒక్కసారిగా గట్టిగా నిట్టూర్చి, ఇదంతా నిజమైన ప్రకాశం అన్నది అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ బొంగురుపోయిన కంఠంతో. కళ్ళల్లో దుఃఖమో ఆనందమో తెలియని కన్నీళ్లు ఇంకా మెదలుతున్నాయి. ఎక్కడో ఉరిమింది. ఒక్కరు ఇద్దరు ఒక్కసారిగా తుళ్ళిపడ్డారు. ప్రకాశం పడమటి దిక్కుకు చూసేవరకు మబ్బులు కొండల్ని కంపేస్తున్నాయి. ఆ పక్క అప్పుడే చీకటైపోయింది. మాటల్లో మనం గమనించనే లేదు ఎంత మబ్బు పట్టిందో అన్నాడు ప్రకాశం. అవును కదూ, టైం ఎంత అయింది, చీకటి కూడా పడిపోతోంది అంది ఆమె మబ్బుల వంక ఆదుర్దాగా చూసి. 5 నిమిషాల తక్కువ 5 అయింది అంతే. మబ్బు దట్టంగా ఉండడం వల్ల చీకటయింది. వర్షం వచ్చేసేలా ఉంది, మనం త్వరగా పడవ చేరుకోవాలి. లేలే అంటూ లేచాడు ప్రకాశం. ఆమె కూడా లేచి ముందుగా అడుగులు వేస్తూ, అక్కడికి వెళ్ళే లోపలే వాన వచ్చేసేటట్టుంది, తడిసిపోతామో ఏంటో అంది. ఉండుండి భయంకరంగా ఉరుముతోంది. కొండల అంచుల్లో కత్తి చూపినట్టు మెరుస్తోంది. దట్టంగా అల్లుకున్న చెట్లన్నీ దర్పంగా ఊగుతున్నాయి. గాలి మరీ ఎక్కువ వీచినప్పుడు ఆకులు జల్లు జల్లుగా రాలుతున్నాయి. వారిద్దరూ సగం దూరం వచ్చేసరికి వర్షపు జల్లులు కూడా ప్రారంభమయ్యాయి. కళ్యాణి, త్వరగా నడవాలి, లేకపోతే తడిసి ముద్దయిపోతాం. అసలే నీ ఒళ్ళు మంచిది కాదు అంటూ మరింత జోరుగా అడుగులేశాడు అతను. ఆమె మౌనంగా అతన్ని అనుసరిస్తోంది. వాన అంతకంతకు ఎక్కువ అవుతోంది. ఉరుములు, మెరుపులు, గాలి, వాన, చెట్ల రొదలు, వీటన్నిటి మధ్య ఇక్కడి చిక్కడిపోయినాం. ఇల్లు చేరుకోవడం ఎలా? దీనికి తోడు పడవ నడుస్తుందో లేదో అని ప్రకాశం కలతపడుతున్నాడు. చుట్టూ వాతావరణంతో భయంకరంగా ఉంది. అయినా ప్రకాశం నాకు తోడున్నాడు, పర్వాలేదు. ఇలా ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందుకు నడిచేయొచ్చని ధైర్యంగా నిబ్బరంగా అడుగులేస్తోంది కళ్యాణి. పడవ ఎక్కేసరికి వర్షం జోరు కొంత తగ్గి సన్నని జల్లు పడుతోంది. మబ్బులు మాత్రం ఆకాశం అంతా కప్పేశాయి. వెలుతురు బాగా తగ్గిపోయి మసక చీకటిగా ఉంది. సముద్రపు హోరుతో పాటు గాలి రొద మరీ ఎక్కువైంది. పడవ ఊగిసలాడుతూ భయపడుతోంది. అప్పటికే తడిసిపోయిన ఇద్దరూ చలికి వణికిపోతున్నారు. పడవ ఆవలిగట్టు చేసేసరికి అక్కడ ఎలాగో ఒక రిక్షా ఉంది. అందరికంటే ముందు గట్టు మీద కురికి రిక్షా మాట్లాడాడు ప్రకాశం. ఇప్పటికే తడిసిపోయినావు, నువ్వు ముందెక్కు అన్నాడు ప్రకాశం. మరి నువ్వో అంది కళ్యాణి. మరొకటి దొరుకుతుందేమో చూస్తాను అన్నాడు ప్రకాశం అటూ ఇటూ చూస్తూ. చూడక్కర్లేదు, నువ్వు ఎక్కు అంది రిక్షా ఎక్కుతూ. సంకోచించకుండా రిక్షా ఎక్కేసి ఆమె పక్కన కూర్చున్నాడు ప్రకాశం. జోరున పడే వర్షంలో రిక్షా సాగిపోయింది. తోసుకొస్తున్న మనుషుల గుంపు దాటి ప్లాట్ఫామ్ గేట్లోంచి ఎలాగో బయటపడి రిక్షాలు, గుర్రం బళ్ళు వాటి కోలాహలంలోంచి తప్పించుకొని ప్రకాశం రోడ్డు మీదకి వచ్చేసరికి దీపాలు వెలిగించారు. స్టేషన్లో దీపాలన్నీ ఒక్కసారిగా వెలిగాయి. అతని వెంటనే ఉన్న ఇందిర, రిక్షాలు మాట్లాడు ప్రకాశం అంది. అతను ఆమె వైపు చూడకుండానే, కొంత దూరం నడుద్దాలని పద అనేసి నడక సాగించాడు. నడవడమా? ఈ వాల్తేరు స్టేషన్ నుండి చెంగల్రావుపేట దాకానా? నా తరం కాదు బాబు అన్న ఇందిర మాటలు గాలిలో కలిసిపోయాయి కానీ అతని చెవుల్లో పడలేదు. అతడు గబగబా అడుగులేస్తూ నడుస్తున్నాడు. ఇందిర మరింత స్వరం హెచ్చించి, ఏంటి ప్రకాశం, మతిగాని పోయిందా? నడవలేను అంటుంటే వినిపించుకోవే. అతడు మొహం చిట్లించి, పర్వాలేదులే, 4 అడుగులు వేస్తే ప్రమాదం లేదు, నాకేంటో రిక్షా ఎక్కాలని లేదనేశాడు. ఇరువురు మౌనంగా నడుస్తున్నారు. అతని మెదడులో ఆలోచనలు తిరిగి తిరిగిపోతున్నాయి. చల్లని మబ్బుగాలు వీస్తోంది. ఆ వేళ వాలీ గార్డెన్స్లోనూ ఇలాంటి మబ్బుగాలే ప్రారంభించింది. నిండా వారం రోజులు తిరగలేదు, ఎంతలోనే ఎంత మార్పు ఆలోచించుకున్నాడు ప్రకాశం. అప్పుడే కల కరిగిపోయిందా? కళ్యాణి ఇంక తిరిగి రాదా? రాదేమో. మళ్ళీ ఎన్నాళ్లకు వస్తానో అంది. ఎంత బరువుగా అంది. పాడు ఉత్తరం. ఎటువంటి వార్త మోసుకొచ్చింది? వెనకటి ఉత్తరం చూసి భయపడిన కళ్యాణి ఈ ఉత్తరం చూసి భోరున ఏడ్చింది. ఆవిడ నాన్నకు జబ్బు తీవ్రంగానే ఉండి ఉంటుంది, ఇంకా బతకడేమో. ఆ తర్వాత ఆమె తిరిగి రాదు. ఆ దుఃఖంలో తనని మర్చిపోతుంది. తర్వాత ఇంకెవరినో పెళ్ళాడేసి అక్కడే ఉండిపోతుంది, లేదా ఎక్కడికైనా వెళ్ళిపోతుంది.
ఛాఛా అనుకున్నాడు ప్రకాశం. మనిషి బుద్ధి ఒక్కొక్కసారి ఎంత వక్రంగా నడుస్తుంది. చావులోనే పెళ్లి ఊహిస్తున్నాడు తను. రైలు కదలబోతుంటే కళ్యాణి పెట్టెలోంచి చూసిన చూపు ఎంత జాలికరం. రైలు ఎక్కబోతూ ప్లాట్ఫామ్ మీద నిలబడి ఆమె అన్న మాటలు అతని చెవుల్లో రింగుమంటున్నాయి. ఆ పిచ్చి పిల్లకి తనెంత ధైర్యం చెప్పినా ఎందుకో నమ్మకం కలగలేదు. ఉత్తరాలు రాస్తావు కదూ అంటుంది పదే పదే జాలిగా. ఉత్తరాలే ఏం కర్మ, అవసరమైతే నేనే వస్తా అన్నాడు. డబ్బు కావాల్సి వస్తే తల తాకట్టు పెట్టైనా పంపిస్తా అన్నాడు. అంతలో మళ్ళీ ప్రకాశానికి నవ్వు వచ్చింది. ఉత్తరాలు రాయొచ్చు, అవసరమైతే ఆ ఊరు వెళ్ళొచ్చు, కానీ డబ్బు తన తల తాకట్టు పెట్టిన దమ్మిడి రాదు. కానీ అంతేనా, ఏదో చెయ్యాలి. అంత అవసరమైతే డబ్బు పుట్టించి తీరాలి. మేనమామని అడిగితే అస్సలు ఇవ్వడు. ఇలాంటి ఆలోచనలు ఎన్నో అతని బుర్రలో సుడులు తిరుగుతున్నాయి. అంతలో భయం, అంతలో ధైర్యం. ఆమె దుఃఖాన్ని తను పంచుకోవాలనే మమత, అది ఎలాగో తెలియని నిస్సహాయత. ఇన్ని ఆలోచనలు పొగలై సెగలై బుర్రలో దట్టంగా కమ్ముకొని అతన్ని ముందుకు నెట్టుకెళ్తున్నాయి. అపస్మారకంగా నడుస్తున్నాడు అతను. వీధి దీపాల కాంతులు వలయాలుగా రోడ్డు మీద ప్రసరిస్తున్నాయి. అంతగా జనసంచారం లేదు. దూరాన ఎక్కడో రిక్షా మువ్వల చప్పుడు, రైలు కూతలు గాలిలో తేలి వస్తున్నాయి. అతని వెనువెంటనే నడుస్తున్న ఇందిర కూడా పరిపరి విధాల ఆలోచిస్తోంది. ఏంటో ఇంత మనిషి అనుకుంది ప్రకాశాన్ని చూసి. కళ్యాణి తండ్రికి జబ్బుగా ఉందంటే ఆమె కంటే ఇతడే ఎక్కువ బాధపడుతున్నట్టున్నాడు అనుకుంది. పాపం కళ్యాణి తన కష్టాలు పంచుకోవడానికి ప్రకాశం మీద ఆశలు పెంచుకున్నట్టుంది. ఏంటో ఈ ప్రపంచం, ఏంటో ఈ మనుషులు. ఇలాంటి వాళ్ళు తనకెన్నడూ అర్థం కారు. ఇట్టే మమతలు పెంచేసుకుంటారు, ఇట్టే కన్నీళ్లు కార్చేస్తారు. ఇట్లాంటి అనుభవాలు తనకెప్పుడు కొత్తే. తనలో తనే నవ్వుకుంది ఇందిర. ఏదో సినిమాలో వాక్యం జ్ఞాపకం వచ్చింది. దౌర్బల్యాన్ని చూసి బాధపడడమే ఒక దౌర్బల్యం. ఆ బాధ తనకు లేదు. ఈ విచిత్ర ప్రపంచంలో అలాంటి బాధను పెట్టుకుంటే బతకడం కష్టం. ఆ మాటకొస్తే అలాంటి వాళ్ళ వెనకాతల నడవడం కూడా కష్టమే. హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది. ఎంత దూరం నడిచేసింది? 1/2 మైలుకు పైగా అయి ఉంటుంది. నడుస్తున్న ప్రకాశం భుజం మీద చెయ్యేసి ప్రకాశం అని గట్టిగా అరిచింది. ఆడు తుడిపడి ఆగి ఏంటన్నట్టు చూశాడు. నువ్వైతే మగధీరుడు, నడవగలవేమో కానీ ఇంకా నేను నడవలేను బాబు. ఏదైనా రిక్షా చూడు. ఈ లాంతర స్తంభం కింద ఇక్కడే కూర్చుంటాను. రిక్షా దొరకకపోతే ఇక్కడే ప్రాణాలు ఇడిచేస్తానంది నవ్వుతూ. మైకంలో నుంచి తేరుకొని ఆమె మాటలు అర్థం చేసుకోవడానికి ప్రకాశానికి కొద్ది క్షణాలు పట్టింది. తర్వాత ప్రకాశం ఆమె వైపు తేరిపారా చూసి ఇక్కడే ఉండు అని ఒక అరఫర్లాంగు ముందుకు నడిచి రిక్షా ఒకటి తీసుకొచ్చాడు. ఒక్కటే దొరికింది. నువ్వు కూర్చో, నేను నడిచి వస్తానులే అన్నాడు. ఇందిర కొంటెగా పర్వాలేదులే, ఇంతలోకే నా పాతివ్రత్యానికి ఏం భంగం కాదు కానీ కూర్చో, ఇద్దరం కలిసిపోదాం. ప్రకాశం తెల్లబోయాడు. అంతలోనే మళ్ళీ సర్దుకొని పద అయితే అని తను కూర్చున్నాడు. ఇంటికి తిరిగి చేరేసరికి ఆనందరావు నడవ గదిలో తిరిగి కూర్చుని చుట్టముట్టించి పేపర్ తిరిగేస్తున్నాడు. కూతుర్ని ప్రకాశాన్ని చూసి దిగబెట్టేశారా అన్నాడు. ఓ భేషుగ్గా నాన్న. అయితే మరింత త్వరగా వచ్చేసామే? రాకెక్కడికి పోతామండి అన్నాడు ప్రకాశం. ఆనందరావు విలాసంగా చుట్టపొగ వదులుతూ ఎక్కడికేమిటోయ్, వెనకటికి మా డిప్టీ కలెక్టర్ గారి అమ్మాయి మద్రాసు వెళ్ళింది, నాయుడు గారి కొడుకు బొంబాయి వెళ్ళాడు అని ఇంకా ఏదో అనబోతుంటే ఇందిర అడ్డుపడి వాళ్ళకే నన్న రైలు టికెట్లకి డబ్బులు ఉండుంటాయి అంది. వెనకటికి ఏమైందంటే అని ఆనందరావు గారు ఏదో కథ ఎత్తుకుపోయేసరికి ప్రకాశం గబగబా మేడెక్కి తన గదిలోకి వెళ్ళిపోయాడు. బట్టలు మార్చుకొని నిశ్శబ్దంగా పై డాబా ఎక్కేసి ఇక్కడికి ఆపుదాం.